ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీ లక్నో జట్ల మధ్య జరిగిన 15వ ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు మరోసారి సొంత మైదానంలో 28 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 16-17 ఓవర్లలో మహిపాల్ లోమ్రార్ మెరుపులు మెరిపించిన ఆ వెంటనే దినేష్ కార్తీక్, లామ్రోర్ ఇద్దరు వెంటనే అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. సొంత మైదానంలో గెలుస్తారు అని ఎదురుచూసిన అభిమానులకు ఆర్సీబీ మరోసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియంలో ఇది వరుసగా రెండో ఓటమి. ఆర్సీబీని ఆ జట్టు అభిమానులు బాహుబలి లెవెల్లో ఊహించుకుంటారు. కానీ ఆర్సీబీ మాత్రం ప్రతి ఏడాది శక్తి సినిమా చూపించి ఆర్సీబీ అభిమానులకు రక్త కన్నీరు తెప్పిస్తోంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టు పాయింట్స్ టేబుల్లో 9వ స్థానాన్ని పటిష్టం చేసుకుని 10వ స్థానం కోసం పోటీ పడుతోంది. ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ రూపంలో టీమిండియాకు బుమ్రా లాంటి నాణ్యమైన బౌలర్ టీ20 ప్రపంచ కప్ కు దొరికాడేమో అని అనిపిస్తోంది. లక్నో తరపున ఆడుతున్న మయాంక్ యాదవ్ వరుసగా 2 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అన్నిటికన్నా విశేషమేంటంటే 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ ను బెంబేలెత్తిస్తున్నాడు. మయాంక్ యాదవ్ ఇదే ఊపును టోర్నమెంట్ మొత్తం కొనసాగిస్తే టీ20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనపడుతోంది. మయాంక్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ కి ఎంపికవ్వాలని భావిస్తే వీడియోను లైక్ చేయండి. ఇక ఆర్సీబీ జట్టులో ఉన్న దిష్టి విగ్రహాల గురించి మాట్లాడుకోవాలి. సిరాజ్ అసలు జట్టులో ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. ప్రతి మ్యాచ్ లో ఓవర్కు సగటున 10కి పైగా పరుగులు ఇస్తున్నాడు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ కోసం సిరాజ్ పోటీ పడుతున్నాడేమో అనిపిస్తోంది. ఇక క్యామరూన్ గ్రీన్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ 2 విభాగాల్లో కూడా అట్టర్ ఫ్లాప్ షో చేసి ఆర్సీబీని ముంచేస్తున్నాడు. బ్యాటింగ్ లో మాక్స్వెల్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ టెస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ ఓడిపోవడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్సీబీ యాజమాన్యం స్క్రాప్ మొత్తాన్ని ఏరుకొచ్చి ఐపీఎల్ 2024లో ఆడిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ఆర్సీబీ జట్టులో ఎవరిని అర్జెంటుగా జట్టు నుండి తీసేయాలో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభమిచ్చారు. కేఎల్ రాహుల్, డికాక్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 20 పరుగులు చేశాక కేఎల్ రాహుల్ మాక్స్వెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ 11 బంతులకు 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 4వ స్థానంలో వచ్చిన స్టోయినిస్ 15 బంతుల్లో 160 స్ట్రైక్ రేటుతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న ఓపెనర్ డికాక్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ దూకుడుగా ఆడుతూ 190 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి లక్నో స్కోరును పెంచుకుంటూ పోయాడు. ఇదే క్రమంలో చాలా కాలం తర్వాత మంచి బ్యాటింగ్ తో అలరించిన డికాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సత్తా చాటాడు. 56 బంతులు ఆడిన డికాక్ 5 సిక్సర్లు 8 బౌండరీల సాయంతో 81 పరుగులు చేశాడు. డికాక్ ఫామ్ లోకి రావడం లక్నోకు శుభ పరిణామమని చెప్పాలి. అయితే మిగతా బ్యాట్స్మెన్ కీలక సమయాల్లో అవుట్ అవ్వడంతో ఒకానొక సమయంలో లక్నో జట్టు 160 పరుగుల స్కోరు మాత్రమే చేస్తుందేమో అని అనిపించింది. కానీ చివర్లో వచ్చిన నికోలస్ పూరన్ 21 బంతుల్లో 190 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు 1 బౌండరీ సాయంతో 40 పరుగులు చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పూరన్ విధ్వంసం కారణంగా లక్నో జట్టు స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్వెల్, యష్ దయాల్ ఇద్దరూ కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేసి సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. మాక్స్వెల్ 2 వికెట్లు పడగొట్టగా రీస్ టాప్లీ, యష్ దయాల్, సిరాజ్ ముగ్గురు కూడా చెరొక వికెట్ దక్కించుకున్నారు. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. కోహ్లీ అలానే డూప్లెసిస్ ఇద్దరూ కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి దూకుడు చూసి బెంగళూరు పవర్ ప్లేలోనే భారీ స్కోరు చేస్తుందేమో అని అనిపించింది. కానీ 16 బంతుల్లో 22 పరుగులు చేశాక కోహ్లీ సిద్ధార్థ బౌలింగ్ లో పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అక్కడి నుండి ఆర్సీబీ జట్టు పతనం మొదలైంది. మయాంక్ యాదవ్ బౌలింగ్ లో పడిక్కల్ సూపర్ ఫీల్డింగ్ దెబ్బకు డూప్లెసిస్ రనౌట్ అవ్వడం, అదే ఓవర్లో పూరన్ కు మాక్స్వెల్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అవ్వడంతో ఆర్సీబీ జట్టు 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మాక్స్వెల్ మ్యాడ్ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే వేస్ట్ ఇన్నింగ్స్ ఆడి మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మయాంక్ యాదవ్ బౌలింగ్ లో 9 పరుగులు మాత్రమే చేసిన గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అనూజ్ రావత్, రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి 5వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీని గట్టెక్కించాలని అనుకున్నారు.
కానీ స్టోయినిస్ బౌలింగ్ లో 21 బంతుల్లో 11 పరుగులు చేసిన అనూజ్ రావత్, అలానే మయాంక్ యాదవ్ బౌలింగ్ లో 29 పరుగులు చేసిన పాటీదార్ అవుట్ అవ్వడం, ఆ తర్వాత 13 బంతుల్లో 33 పరుగులు చేసి కొద్దిగా మెరుపులు మెరిపించిన లామ్రోర్, అలానే దినేష్ కార్తీక్ ఇద్దరు కూడా వరుసగా అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, యష్ ఠాకూర్, స్టోయినిస్, సిద్ధార్థ్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.